హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజొచ్చేసి సండేనండి. సండే రోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశాననేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే ఈరోజు చేపల కర్రీ అయితే సూపర్ చేశానండి. అది కూడా ఒక కొత్త స్టైల్‌లో చేశాను. చూసి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశాననేది చూసేయండి. ఇంకా బయటైతే మొత్తం చూసారు కదండీ! పని ఎలా జరిగిందో. ఇంకా ఆ పనంతా అయిపోయేసరికి 8:40, 8:45 అలా అవుతుంది టైము. ఇంక ఇప్పుడైతే పులిహోర చేశానండి పిల్లల కోసం అని చెప్పి. ఇంకా వాళ్ళకది ఇచ్చేసిన తర్వాత నేను కూడా కొంచెం తినేసి మధ్యాహ్నం కర్రీ వచ్చేసి చుక్కుడుకాయ చేశానండి. ఇంకా ఈ చుక్కుడుకాయ తాలింపేసేసి మసాలా, టమాటాలన్నీ ఏసి కర్రీలాగా చేశాను. మరి ఎక్కువ నీళ్ళగా కాకుండా గ్రేవీగా అయితే చేశాను. చాలా బావుంటది ఇది. చపాతీలో కూడా నంచుకొని తినొచ్చు. ఇంకా ఇయన్నీ కర్రీ చేసి మధ్యాహ్నం అయితే తిన్న తర్వాత ఇంక మా వారు డ్యూటీ నుంచి వస్తా వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇయన్నీ నీట్‌గా సర్దేసి రేపైతే ఫ్రిడ్జు క్లీన్ చేయాలని చెప్పి అనుకున్నా. ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ అసలు కుదరట్లేదండి. ఇంకా రేపు మార్నింగ్ అయితే చేస్తాను. అప్పుడు మీకు కూడా చూపిస్తాను నేనేమేమి సర్దుకున్నాననేది. ఇంకా ఫ్రిడ్జ్‌లో అన్ని కూరగాయలన్నీ సర్దేసి పెట్టేసిన తర్వాత పాలైతే వేడి చేస్తున్నాను. మీగడ తీసేసి. ఈరోజు పాయసం చేద్దాం అనుకున్నా పాప కోసం. కానీ లేట్ అయిపోయిందండి. ఇంక అందుకని రేపైతే చేస్తాను. ఇంకా మధ్యాహ్నం తిన్న ప్లేట్లు అలాగే గట్టు మీద కొన్ని అంట్లున్నాయి. అయి కూడా కడిగేసి క్లీన్ చేసేసుకున్నా. ఇంకా మధ్యాహ్నం మా వారు డ్యూటీ నుంచి వస్తా చేపలైతే తీసుకొచ్చారండి. పచ్చేపలు. ఇంక ఈ చేపలు కూడా క్లీన్ చేసేసి మీకు మంచి రెసిపీ చూపిస్తానన్నాను కదండీ! ఆ కర్రీ అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి. ఇప్పుడైతే చేపలన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఈ చేపల్లో ఎక్కువేం కర్రీ మొత్తం చేయలేదు. కొన్ని మాత్రమే కర్రీకి చేశాను. మిగతాయి ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. నేనిప్పుడు కర్రీ చేసేది నైట్ కాబట్టి, నైట్ మాకు ఎంత కర్రీ కావాలో దాన్ని బట్టి నేనైతే కొన్ని పీసెస్ తీసుకొని ఇలా కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న చేప ముక్కల్ని కొంచెం ఉప్పు, కారం, పసుపు రాసేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత కళాయిలో కొంచెం చేపల కర్రీకి ఎంత ఆయిల్ కావాలో దాన్ని బట్టి ఆయిల్ వేసుకొని, కొన్ని మెంతులేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు గూడా వేసేసుకున్నానండి. తర్వాత కొంచెం కరివేపాకేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఫ్రెష్‌గా అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అయితే వేశాను. ఇంక ఇప్పుడైతే అది కొంచెం పచ్చి వాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై చేయాలి.
ఇంక ఈ లోపల చింతపండయితే నానబెట్టుకున్నాం కదా! ఆ చింతపండులో కొంచెం పసుపు, కారం, కొంచెం లైట్‌గా కల్లుప్పైనా పర్వాలా, లేకపోతే సాల్ట్ అయినా పర్వాలేదు. నేను సాల్ట్ అయితే వేశానండి. ఎక్కువ పెద్దవాళ్ళేమంటారంటే కూరలు చేసేటప్పుడు కల్లుప్పేస్తే గనక టేస్ట్ అనేది చాలా బాగొచ్చిద్దంటారు. మరి సాల్ట్ అయినా, కల్లుప్పైనా 2 ఉప్పే కదండీ! టేస్ట్ ఎలా వచ్చిద్దో తెలీదు కానీ వాళ్ళంటారు. కానీ వాళ్ళకైతే తెలిసిద్ది కదా! ఇంకా కొన్ని వంటల్లో మాత్రం కల్లుప్పేస్తారు. ఇంక ఇప్పుడైతే నేను సాల్ట్ ఏసాను. మా అమ్మమ్మ అయితే ఎక్కువ కల్లుప్పే వాడతారండి. ఇంకా కల్లుప్పున్నా సరే నేను ఏముందిలే 2 ఒకటే కదా! అని చెప్పి సాల్ట్ ఏసేసాను. ఇంకా ఇప్పుడైతే మొత్తం కలబెట్టుకోవాలి. కలిసిన తర్వాత ఈ పులుసుని మనం అల్లం పేస్టు, పచ్చివాసన పోయిన తర్వాత ఆ తాలింపులో ఈ పులుసునైతే వేసేసుకొని, మనం చాప్ ముక్క ఎంతవరకు మునిగిద్దో అంతవరకైతే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. పులుసు కొంచెం బాగా ఉడికిద్ది కదండీ! మనకి ఉడికేటప్పుడు తెలిసిద్ది. మంచి వాసనొస్తా ఉంటది. పులుపనేది బాగా ఉడకాలి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా! పొంగొస్తుంది. అప్పుడైతే మనం ముందుగానే కలిపుంచుకున్న చాప ముక్కలైతే దీంట్లో వేసేసుకోవాలండి. చాప ముక్కలు పులుసులో వేసిన తర్వాత మీకు గ్రేవీ చూసుకోండి. అంటే ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పులుసు కలిపి వేయడమో, లేపోతే వాటర్ అనేది యాడ్ చేయడమో చేయండి. నాకైతే కరెక్ట్‌గానే సరిపోయింది. చాప ముక్కలు ఎంతవరకు మునగాలో అంతవరకు మునిగేటట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే కూరైతే అవుతుంది కదా! పక్కన గూడా మనం రైస్ కడిగి పెట్టేస్తే, ఇంకా చేపల కూర అలాగే వేడి వేడి రైస్ ఇంక ఈ 2 ఏసుకొని తింటే సూపర్ ఉంటది గదా! ఇంక లాస్ట్‌లో నేను పచ్చిమిరపకాయలైతే యాడ్ చేశాను. మీ ఇష్టం. తాలింపులైనా వేసుకోవచ్చు. ఇక్కడైతే నాకు ఎందుకో ఇప్పుడెయ్యాలనిపిచ్చి, ఇంక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఇలా వేశానండి. పచ్చిమిరపకాయలు కూడా చేప కూరలో చాలా బావుంటది తింటా ఉంటే. ఒకసారి ట్రై చేయండి. ఇంకా లాస్ట్‌లో కొత్తిమీర జల్లేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. మనకి చేప కర్రీ చూసారు గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. కలరే కాదు రుచి కూడా చాలా బాగుందండి. ఇంక ఇప్పుడైతే మా వారికి డ్యూటీ ఉందని చెప్పన్నారు. ఇంక అందుకని బాక్స్ అయితే కట్టి పంపిస్తున్నాను. ఇంక బాక్స్ కట్టేసిన తర్వాత ఆయన డ్యూటీకెళ్ళిపోయారు. ఇంక డ్యూటీకెళ్ళిన తర్వాత పిల్లలకి కూడా అన్నం పెట్టేసానండి. వాళ్ళకి చాలా సేపు పట్టింది. ఎందుకంటే ముల్లులు తీసి పెట్టాలి కదా! ఇంక అందుకని కొంచెం నిదానంగానే పెట్టాను. వాళ్ళు తిన్న తర్వాత ఇంక మీకైతే ఈ కర్రీ ఎలా ఉందనేది చెప్తున్నాను. చేప కర్రీ అయితే అసలు చాలా బాగుందండి. ఒక్క ముద్ద అలా కలుపుకొని తింటుంటే అసలు నోట్లో పెట్టుకోగానే ఆ పులుపు గాని, సాల్ట్ గాని చాలా బాగా కరెక్ట్‌గా సరిపోయిందండి. మీరు గూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైమ్ ఇలా ట్రై చేయడం. కానీ నాకు చాలా బాగా కుదిరింది. చేపలు వండుకునేటప్పుడు ఎప్పుడు ఒకే రీతిగా వండుకుంటే మనకి టేస్ట్ అనేది ఏం తెలీదు. బోర్ కొడతా ఉండిద్ది. ఇలా ఒక్కొక్కసారి వెరైటీగా చేసుకొని తింటే అన్ని రుచులనేది ఎలా ఉంటాయనేది మనకి తెలిసిద్ది. కానీ చేప కర్రీ ఇలా నాకు చాలా బాగా నచ్చిందండి. అలాగే చాలా సింపుల్ గూడా అయిపోయింది. తొందరగా అయిపోయింది. నాకెందుకో ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.